హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు ఎప్పుడు ఆలు కర్రీ ఒకే విధంగా కాకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ పొటాటోస్ తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. వాటర్ అన్నీ ఉంపి పైన ఇలా పొట్టి తీసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఇలా 2 టమాటాలు కట్ చేసుకొని వేసేసుకొని కొన్ని పల్లీలు, కాజు, కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసేసుకోండి. కొంచెం ఇదయ్యాక దీనిలోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా ఒకసారి కలిపేయండి. దీనిలోకి ఒక టమాటో కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని కలిపేయండి. ఇలా కలుపుకున్నాక కొంచెం దగ్గర పడ్డాక దీనిలోకి మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా టమాటో, ఆ గ్రేవీ మొత్తం వేసి కొంచెం వాటర్ వేసి కలిపేయండి. ఇప్పుడు దీనిలోకి ఆలు ఉడికించుకున్నాం కదా, ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. వేసి ఒకసారి కలిపి దీనిలోకి కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. ఇలాగా యాడ్ చేసుకొని అలా ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి రికాప్ పెట్టి. అంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.